మహాభారతంలో పాండవుల తల్లి పాండురాజు భార్య అయిన కుంతీదేవి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. కుంతీదేవి చిన్నతనంలో దుర్వాస మహర్షి ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమవుతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒకసారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించానని సూర్యున్ని వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వలన ఆమెకు సంతానం ప్రసాదించి తిరిగి వెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి గదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచ కుండలాలు సూర్య తేజస్సుతో జన్మించిన వాడే కర్ణుడు. కుంతీదేవి యాదవుల ఆడబిడ్డ, వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృథ. కుంతీ భోజుడనే రాజు సంతానం కనుక అందుచేత ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది. కుంతి చిన్ననాడే చాలా బుద్ధిమంతురాలనిపించుకుంది. ఆమెను చూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది. ఆమె దైవభక్తి, గురుభక్తి మెచ్చుకోదగ్గవి. ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. తన తండ్రి కుంతి భోజుడు తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కూతురిని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు, ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఒకనాడు కుంతి భోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అతడికి వచ్చెను. ఆయన రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే. ఆయనకు కోపం ముక్కు మీదే ఉంటుంది. ఆయన శపిస్తే తిరుగులేదు. అటువంటి చండ్ర ప్రచండుడైన ఋషికి ఆతిథ్యం ఇవ్వాలి, సపర్య చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. తండ్రి బిడ్డ శిరస్సుని నిమురుతూ, తల్లి నీ ఓర్పుకిది గీటురాయి అన్నాడు. కుంతి ఆనందంతో అరమేడుపు కన్నులతో, నాన్న, మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలిసి వస్తుందా? దుర్వాసుని సేవ నా జీవితానికి వెలుగుత్రోవ అంటూ నమస్కరించి దీవెనలు పొందింది.